గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నేను మరొక డేంజరస్ గేమ్ ఆడబోతున్నాను. ఆల్రెడీ ప్లే ఆఫ్స్లో ఎవరు చేరుతారన్న విషయంలో నేను నా ప్రెడిక్షన్ ఇచ్చాను. అది కానీ తప్పు అయితే మీరు నన్ను బ్రహ్మాండంగా ఆడుకుంటారు, నాతో తెలుసు నాకు. ముఖ్యంగా ఏ టీం అయితే నేను రాదని చెప్పానో ఆ టీం కనుక ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే ఆ టీం తాలూకు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు నా మీద. సో అలాగే ఇప్పుడు ఇంకొక సాహసం చేయబోతున్నాను. అదేంటంటే పికింగ్ అప్ ది ఆరెంజ్ క్యాప్ విన్నర్. మోస్ట్ రన్స్ చేసే వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు కదా, ఆరెంజ్ క్యాప్ విన్నర్. అయితే ఇది అంత డేంజరస్ గేమ్ కాదు, ఎందుకంటే పర్పుల్ క్యాప్ ఇస్ డేంజరస్ గేమ్. పర్పుల్ క్యాప్ మీరు అనుకున్న ప్లేయర్ ఇంజర్డ్ అయ్యాడు అనుకోండి, బౌలర్స్ ఎక్కువగా ఇంజరీస్ అవుతాయి, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళు మనం అనుకున్నట్టుగా బ్యాట్స్మెన్కి ఇంజరీ అయ్యే అవకాశాలు తక్కువ, రిలేటివ్లీ లెస్. అందులో ఇక్కడ ఛాయిస్ కూడా మనకేంటంటే, ముఖ్యంగా నాకు తెలిసి ఇంతవరకు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఓపెనింగ్ బ్యాటర్స్కే వచ్చాయి. నేను చూసిన లిస్ట్ చూశాను మొత్తం. డేవిడ్ వార్నర్ 3 సార్లు గెలిచాడు, ఓన్లీ 1 to get it 3 times. సో ఓపెనర్స్కే ఎక్కువ అవకాశం, ఎందుకంటే దే ప్లే మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్. స్టార్టింగ్ నుంచి ఆడతారు, పవర్ ప్లేలో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో ఓపెనర్స్ మోస్ట్లీ ఓపెనర్స్ గెలుచుకున్నారు. ఒకరిద్దరు నెంబర్ 3 వాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో. నాకు వాళ్ళు ఏ ప్లేస్లో ఆడారనేది ఇప్పుడు ఇమీడియట్గా నేను చెక్ చేసేంత చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. బట్ ఐఎమ్ నాట్ షూర్, మీరు ఎవరన్నా నన్ను కరెక్ట్ చేయండి. ఎక్కువగా ఓపెనర్స్కి వస్తుంది. సో ఓపెనర్స్ దగ్గర మనకు ఛాయిస్ ఉంటుంది. దాంట్లో ఓపెనర్స్ 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఆడతారు, లైక్ అవర్ SRH న్యూ రిక్రూట్ ట్రావిస్ హెడ్. ఐ డోంట్ థింక్ హీ విల్ బి ఏ కంటెండర్ ఫర్ ది ఆరెంజ్ క్యాప్, ఎందుకంటే అతను హీ గోస్ ఫర్ ద షాట్స్, హీ లివ్స్ బై ద స్వోర్డ్ అండ్ డైస్ బై ఇట్. సో క్విక్ రన్స్ కోసం వెళ్తాడు అతను. సో అలాంటప్పుడు అతను ఈ రేస్లో ఉంటాడని అనుకోను. ఈవెన్ ముంబై ఇండియన్స్ కాడే రోహిత్ ఎప్పుడు కూడా పెద్దగా రన్స్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఎప్పుడూ లేడు. ఈవెన్ వైల్ హీ వాస్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఫర్ డక్కన్ చార్జర్స్, అక్కడ కూడా అతను ఏంటంటే క్విక్గా రన్స్ చేస్తారు. అతను ఓపెనర్, మరో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ కానీ. సో వీళ్ళెవరు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఎవరైతే కొంచెం స్టడీగా ఆడతారో, ఒక డిఫరెంట్ గేర్లో ఆడతారో వాళ్ళకే అవకాశం ఉంటుంది. సో దోస్ హూ మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్, సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్కి అవకాశం. సో అందుకని ఈ ఛాయిస్ అంత కష్టమేం కాదు. బట్ మనకు తెలుసు కదా, మళ్ళీ ఒక రైడర్ చెప్పాల్సిందే కానీ ఏమైనా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ క్రికెట్, పర్టికులర్లీ T20 క్రికెట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ us go into ది సెలెక్షన్. సో ఇంతవరకు 16 సీజన్లు అయితే దాంట్లో 6 సార్లు మాత్రమే ఇండియన్స్ గెలిచారు. సచిన్ టెండూల్కర్, ఊతప్ప, విరాట్ కోహ్లీ 973 రన్స్ చేశాడు 2016లో, మీకు తెలుసు. అది హయ్యెస్ట్. ఇప్పటికీ కూడా ఎవరు దాన్ని ఈసారి 1000 బ్రేక్ అవుతుందని కూడా చూడాలి మనం. తర్వాత 2020 నుంచి 4 సీజన్లో 3 సీజన్లు మన ఇండియన్స్ వచ్చారు. 20లో KL, 21లో రుతురాజ్ గైక్వాడ్, 22లో బట్లర్ వచ్చాడు. అతను కూడా చాలా ఎక్కువ రన్స్ చేసి 863 చేశాడు. అయినా విరాట్ కంటే కూడా 110 రన్స్ లెస్ అది. అండ్ శుభ్మన్ గిల్, అతను కూడా 800+ రన్స్ చేశాడు లాస్ట్ సీజన్లో. సో లాస్ట్ 4 సీజన్స్లో 3 సార్లు మన ఇండియన్ బ్యాటర్స్కే. ఈసారి కూడా నేను ఇండియన్స్కే వస్తుందని చెప్పాను. నేను థంబ్నైల్ మీద పెట్టిన 4 ప్లేయర్స్లో వాళ్ళకే వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది నా ఫస్ట్ చాయిస్. అది తర్వాత ఇంకా ఉన్నారు, అన్నీ మీకు టీమ్ వైజ్ చెప్తాను. ముందుగా ఇద్దరు ప్లేయర్స్కి ఛాన్స్ ఉన్న టీమ్స్ చూద్దాం. సిఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ గతంలో 2021లో అనుకుంటా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గెలుచుకున్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ఆ కాషన్ విత్ అగ్రెషన్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడతాడు అతను. అతని పార్ట్నర్గా కనుక రచిన్ రవీంద్రకి ఛాన్స్ ఇస్తే ధోని. రచిన్ రవీంద్ర మనకు తెలుసు, ఆ టాలెంట్, అతను కూడా టాలెంట్ మనకు తెలుసు. అతని హంగర్ ఫర్ రన్స్ మన వన్డే వరల్డ్ కప్లో కానీ ఆ తర్వాత అతను ఆడుతున్న తీరు కానీ చూస్తే ఖచ్చితంగా తను ఫ్యూచర్ స్టార్ ఆఫ్ నాట్ ఓన్లీ న్యూజిలాండ్ ఫర్ వరల్డ్ క్రికెట్గా కనిపిస్తున్నాడు. సో అతనికి కూడా ఆ ఎబిలిటీ, ఆ హంగర్ ఫర్ రన్స్, గోయింగ్ ఫర్ దోస్ బిగ్ వన్స్, బిగ్ 100s ఉంది కాబట్టి అతనికి అవకాశం ఇస్తే, ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఇంకా అతను ప్రూవ్ చేసుకోవాలి. సో అది క్వశ్చన్ మార్క్ ఉంది. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ విత్ రుతురాజ్ గైక్వాడ్. రచిన్ రవీంద్రకు కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది అనుకుంది. రాజస్థాన్ రాయల్స్లో యశస్వి జైస్వాల్ ఈసారి స్ట్రాంగ్ కంటెండర్. అతను ఇప్పుడున్న ఫామ్, అతను ఉన్న హంగర్ ఫర్ రన్స్, అతను అగ్రెసివ్గా వెళ్తాడు. బట్ అతను హీ కెన్ ఆల్సో ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్ ఆల్సో. మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం. లాస్ట్ సీజన్ ఆల్సో హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్ అండ్ హీ స్కోర్డ్ రన్స్ ఎట్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ అండ్ ఆల్సో బ్యాటెడ్ విత్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో యశస్వి జైస్వాల్ అండ్ అతని పార్ట్నర్ జాస్ బట్లర్ ఆల్రెడీ ఒక 2 ఏళ్ల క్రితం గెలుచుకున్నాడు. 2020లో 863 రన్స్ చేశాడు. సో అతను ఆఫ్ లేట్ మంత్ గొప్ప ఫామ్లో లేడు, కానీ
హీ కెన్ పికప్ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్. వీ నో హిజ్ ఎబిలిటీ. సో వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఉంది. యష్కి ఎక్కువగా ఉంది, యశస్వి జైస్వాల్కి. ముంబై ఇండియన్స్ నుంచి ఆల్రెడీ చెప్పాను, రోహిత్ ఈ గోస్ ఫర్ ఈ షాట్స్, హై రిస్క్ గేమ్ ఆడతాడు. సేమ్ అప్లైస్ టు ఇషాన్ కిషన్. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు మోస్ట్లీ, వాళ్ళిద్దరికి కూడా అది అవకాశం లేదు. సూర్యకుమార్ కూడా ఛాన్స్, సూర్యకుమార్ కూడా హై రిస్క్ గేమ్ ఆడతాడు. అందులో కొన్ని గేమ్స్ కూడా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు అతను. మే నాట్ బి అవైలబుల్ ఫర్ ద ఫస్ట్ ఇనీషియల్ 2-3 మ్యాచెస్ ఫర్ అలాంటి ఫస్ట్ టైం షాన్ మార్ష్ గెలిచాడు ఫస్ట్ ఇయర్లో. అతను ఫస్ట్ 4 గేమ్స్ ఆడలేదు, అయినా కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అప్పుడు డైనమిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. తర్వాత ఆర్సీబీ నుంచి కోహ్లీకి చాలా ఛాన్స్ ఉంది. కోహ్లీ ఈసారి 1000 క్రాస్ అవుతాడని చాలా మంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కోహ్లీకి ఒక ఛాలెంజ్ విసిరారు బీసీసీఐ వాళ్ళు, ఏంటంటే అతను మే నాట్ గెట్ సెలెక్టెడ్ అని చెప్పి. ఇది వార్త నిజం కాదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, ముఖ్యంగా కోహ్లీ అభిమానులు డెనయల్ మోడ్లో ఉన్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ అది నిజం కాకపోతే బీసీసీఐ దాన్ని ఖండించేది కదా. అఫీషియల్గా కాకపోయినా మామూలుగా బీసీసీఐ వాళ్ళు ఏం చేస్తారు, లీక్స్ ఇస్తారు త్రూ సోర్సెస్. A top BCCI source has denied, has totally condemned that news that Kohli is not going to get selected అని చెప్పి ఏదో అంటారు. రీసెంట్గా కీర్తి ఆజాద్ కూడా చెప్పాడని మనకు వార్తలు వచ్చినాయి. ఏంటంటే జైషాకి రోహిత్ శర్మ చెప్పాడంట, నో ఐ వాంట్ విరాట్ కోహ్లీ ఇన్ ద టీమ్ అని చెప్పి. సో విరాట్ కోహ్లీ మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అతన్ని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి అతని ఈగో అంటే అతని పర్సనల్ ఈగో కాదు, అతని ఎబిలిటీ, బీయింగ్ వరల్డ్స్ మోడర్న్ డే గ్రేట్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. నన్ను నా ప్లేస్ ఒక డౌట్ ఏంటి, ఓకే ఐ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్ అని చెప్పి అలాంటి ఛాలెంజ్ విసిరితే యూ విల్ సీ దేర్ దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దమ్. సో కోహ్లీ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ కంటెంట్ అట్ దిస్ టైమ్. అయితే అతను ఎలా ఆడతాడు, స్ట్రైక్ రేట్ మీద కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి విల్ హీ గో బ్యాంగ్ ఫ్రమ్ ball 1 ఆర్ విల్ హీ ప్లే హిస్ యూజువల్ గేమ్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ అండ్ దెన్ చేంజింగ్ ద గేర్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. కోహ్లీ స్టైల్ ఆఫ్ ప్లే ఈసారి ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ హీ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ కౌంట్. ఈసారి చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు కోహ్లీ. 1000 మార్క్ని బ్రీచ్ కూడా చేస్తాడు, తన రికార్డు తనే చేసుకోగలడు ఏమో చూడాలి అది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది వీ కెనాట్ బి షూర్ ఆఫ్ ఎనీథింగ్. తర్వాత ఇద్దరు గురించి చెప్పేటప్పుడు నేను గుజరాత్ టైటన్స్ గురించి చెప్పాలి, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈజ్ అనదర్ కంటెండర్. అతని రన్స్, శుభ్మన్ గిల్ ఇప్పుడు గ్రేట్ ఫామ్లో, లాస్ట్ టైం కూడా 800 పైన రన్స్ చేశాడు. అండ్ అతనుకున్న టాలెంట్, అతనుకున్న హంగర్ ఫర్ రన్స్, ఇప్పుడు క్యాప్టెన్సీ బర్డెన్ కనుక అతను ఫీల్ కాకపోతే డెఫినెట్గా ఈసారి కూడా అతను ఆరెంజ్ క్యాప్ రేస్లో లాస్ట్ టైం లాగా సెకండ్ టైం గెలిచినా ఆశ్చర్యం లేదు. సాయి సుదర్శన్ కూడా మరి అది ఓపెన్ చేస్తాడా, నెంబర్ 3లో ఆడతాడు. సాయి సుదర్శన్ కూడా ఆ టాలెంట్ ఉంది, లాస్ట్ టైం ఫైనల్లో కూడా అద్భుతంగా ఆడాడు. సో ఇంప్రూవింగ్ డే బై డే. ఇండియా తరఫున ఛాన్స్ వస్తే దాంట్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు 3 ODIsలో. సో సాయి సుదర్శన్ కూడా ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చు. బట్ శుభ్మన్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. తర్వాత SRH ఆల్రెడీ చెప్పారు, ట్రావిస్ హెడ్ మైట్ నాట్ బి ది క్యాండిడేట్. అతనితో మయాంక్ ఓపెన్ చేసినా, అభిషేక్ ఓపెన్ చేసినా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అనుకోని. త్రిపాఠి కూడా ఉండదు నెంబర్ 3లో. యూజువల్లీ త్రిపాఠి ఆడతాడు. నెంబర్ 3లో ఎవరు ఆడినా సరే వాళ్ళకి SRHలో ఉన్న బ్యాటర్స్లో ఎవరికి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండే అవకాశం లేదు. దే మైట్ ప్లే వెరీ వెల్, దే మైట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సీజన్. బట్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండే అవకాశం ట్రావిస్ హెడ్ చెప్పలేము. ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడితే మనం ఏం చెప్పలేము కదా. ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్ ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయగలడు, చాలా క్విక్గా చేయగలడు, చాలా ఎక్కువ రన్స్ కూడా చేయగలడు ట్రావిస్ హెడ్. బట్ ఛాన్సెస్ ఆర్ లెస్ అని అనిపిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ ధవన్ కూడా కష్టం, ఎందుకంటే ధవన్ IPL టు IPL ఆడుతున్నాడు. మన ఏదో డివై పాటిల్ టోర్నమెంట్ ఆడినట్టుగా ఉన్నాడు. కానీ ఎట్లయినా లాంగ్ బ్రేక్ తర్వాత IPL టు IPL ఆడే ప్లేయర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ వీ నో హిజ్ ఎబిలిటీ, అతనంతా కన్సిస్టెంట్గా ఆడతాడు మనకు తెలుసు. బట్ చూడాలి, అతనికి తక్కువ ఛాన్సెస్. అలాగే వార్నర్ కూడా అంత ఛాన్సెస్ ఉంటాయని అనుకోండి. వార్నర్ కూడా గతంలో 3 సార్లు గెలిచి ఉండొచ్చు. ఒకసారి ఫామ్ అందుకుంటే అతను ఆపడం కష్టం. యూ విల్ హ్యావ్ ఛాన్స్, బట్ లెస్ ఛాన్సెస్ అనుకుంటున్నాను. ఈవెన్ మిచెల్ మార్ష్ కూడా ఫామ్లోకి వచ్చాయంటే అతను పట్టుకోవడం కష్టం. కానీ అతను నెంబర్ 3లో ఆడతాడు, అతను కూడా హై రిస్క్ గేమ్ ఆడతాడు కాబట్టి కొన్ని మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతాడు, డెఫినెట్గా ఆడతాడు. అతను కనుక ఫామ్లో ఉంటే హీ విల్ విన్ యూ మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్. బట్ ఆరెంజ్ క్యాప్ రేస్లో మిచెల్ మార్ష్ ఐ డోంట్ థింక్ సో. తర్వాత LSGలో మరి రాహుల్ ఉన్నాడు కదా, రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడని చెప్పి అన్నాడు. మిడిల్ ఆర్డర్లో కొన్నిసార్లు అతను బ్యాటింగ్ రాకపోవచ్చు, వచ్చినా చాలా తక్కువ ఓవర్స్ వస్తాయి. సో హీ విల్ నాట్ బ్యాటింగ్ 1 to 3 మోస్ట్లీ. అతను ఓపెనర్గా వస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. బట్ ఈసారి అతను డిఫరెంట్గా ఆడతాడు,
ఎందుకంటే అతను T20 వరల్డ్ కప్లో ప్లేస్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి, స్ట్రైక్ రేట్ కొంచెం రిస్కీ గేమ్ ఆడతాడు కాబట్టి ఆరెంజ్ క్యాప్ రేస్లో రాహుల్ ఉంటాడన్న నమ్మకం ఫర్ దీస్ 2 రీజన్స్. ఓపెన్ చేస్తే అతని స్టైల్ డిఫరెంట్గా ఉంటుందని, అలాగే అతను మిడిల్ ఆర్డర్లో 4లో కానీ 5లో కానీ ఆడితే అతనికి ఎక్కువ బ్యాటింగ్ రాదు. 4లో 5లో వచ్చి ఆరెంజ్ క్యాప్ గెలవడం ఈజీ కాదు. అక్కడ దేవదత్ పడిక్కల్కి ఛాన్స్ ఉంటుంది. క్వింటన్ డికాక్ కూడా అతను ఆరెంజ్ క్యాప్ రేస్లో అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. దేవదత్ పడిక్కల్ ఇప్పుడున్న ఫామ్లో అతను కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సీజన్. ఇంతవరకు అతను ఐపీఎల్లో ఓకే ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ సీజన్ ఒకటి కొద్దిగా బాగా ఆడాడు. ఐ థింక్ అతనికి కూడా ఒక రిమోట్ ఛాన్స్ అయితే ఉంది. అండ్ కేకేఆర్లో నెంబర్ 3లో ఆడినా సరే శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఓపెనర్స్ ఛాన్స్ ఉంటుందని అనుకోను నేను. ఓపెనర్స్కి వెంకటేష్ అయ్యర్ కానీ తర్వాత గురుబాజ్ ఆడినా లేకపోతే ఫిల్ సాల్ట్ ఆడినా వాళ్ళు దే ఆర్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఆరెంజ్ క్యాప్ రేస్. నెంబర్ 3లో ఆడే శ్రేయస్ అయ్యర్కి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. బట్ నెంబర్ 3 కాబట్టి అతనికి అవకాశాలు తక్కువ. సో ఇది నా అసెస్మెంట్ ఆఫ్ ఆరెంజ్ క్యాప్. 1000 మార్క్ కూడా బ్రీచ్ అవుతుందో చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు T20 డైనమిక్స్ మారినాయి. గతంలో ఏంటంటే ఒకరు ఒక ఎండ్లో ఉండి చివరిదాకా ఉండి గెలిపించాలి, అట్లా కావట్లేదు. ఇప్పుడు బోత్ ఎండ్స్ నుంచి కూడా మీరు చాలా క్విక్గా రన్ చేయాలి. 130 ఈజ్ నాట్ ఎనఫ్ నౌ ఇట్ ఈస్, బికాజ్ యూ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ప్లేయర్. యువర్ బ్యాటింగ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ లెంత్, డెప్త్ ఉంది మీ బ్యాటింగ్లో. మీరు నేను చివరిదాకా ఉంటాను షీ ట్యాంకర్ హ్యాస్ నో మీనింగ్ నౌ ఇట్ ఈస్. సో అందుకని ఈ T20 డైనమిక్స్ మారినాయి కాబట్టి 1000 బ్రేక్ అవ్వడం కష్టం. బట్ ఇఫ్ సంబడీ హెస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సీజన్, లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ గిల్ బ్రోక్ ఇట్, అంత బాగా వచ్చాడు కాబట్టి ఇట్ మైట్ హ్యాపెన్, బట్ ఇట్ మైట్ నాట్ హ్యావ్ హ్యాపెన్. బట్ నేను చెప్పినట్టుగా నా టాప్ 4 కంటెండర్స్ నాలుగు తమిళలో పెట్టాను నేను. ఎవరు? శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ అండ్ యశస్వి జైస్వాల్. వీళ్ళు నలుగురు. అండ్ తర్వాత బట్లర్, రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వార్నర్, బట్లర్, రచిన్ రవీంద్ర, వార్నర్, ముగ్గురు ఫారిన్ వాళ్ళు, నలుగురు ఇండియన్స్ పెట్టారు. సో ఇండియన్స్ గెలవాలని కోరుకుంటున్నాం కదా.